హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 33వ రోజు రివ్యూ చెప్తున్నానండి. బిగ్ బాస్ ఇన్ని రోజులు ఈ 3 రోజుల నుంచి మీకు రివ్యూస్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఇల్లు మారామండి. ఇంటర్నెట్ ఇప్పటిదాకా మాకు కనెక్షన్ ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చారు. నేను మళ్ళీ దసరా నవరాత్రులు ఈ 10 రోజులు ఉపవాసం ఉంటానండి. నైట్ భోజనం చేస్తాను. ఇప్పుడే నా పూజ అయిపోయింది, భోజనం చేసి వచ్చానమాట. ఈ 10 రోజులు దసరా నవరాత్రులు ఇలా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అనమాట. మీకు ఈ విషయం తెలియజేయాలని కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇన్ని రోజులు నేను వీడియో పెట్టకపోయినా కూడా కొంచెం నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు చెప్తున్నానండి. 33rd డే రివ్యూ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 33వ రోజు రివ్యూ అండి. నైట్ యష్మి విష్ణుప్రియ కలిసి డిస్కషన్ అండి. ఒక పక్కన మళ్ళీ యష్మి పృథ్వీ కూడా డిస్కషన్ చేసుకుంటుంటారు. యష్మి అంటుంది అనమాట, ప్రేరణ నేను ఆయన నామినేషన్ చేశాము, గ్యారంటీగా ఆయనకు బయటకి అయిన తర్వాత తిట్టుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుంటారు. మళ్ళీ మణికంఠకి అసలు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్పని అందరు కలిసి చైర్లో కూర్చున్నప్పుడు అంటే మణికంఠ అంటాడు, నేను నా టెన్షన్స్లో నేను ఉన్నాను, నా ఆలోచనలో నేను ఉంటాను, ఎప్పుడు నా అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా మైండ్ సెట్ అలా ఉంటుంది, మీకు నా గురించి అసలు అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతానేమో అలా అన్నట్టు టెన్షన్లో ఉంటాను, ఆ టెన్షన్లో ఉంటాను, నేను అసలు నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు అని చెప్పని అంటే, అవునులే నువ్వు అట్లా ఉంటే అందరిని లాగేసుకుంటున్నావు అంటారు అనమాట విష్ణుప్రియ. వీళ్ళందరికీ అండి యాక్చువల్గా అయితే అందరు బయటికి మాత్రం ఒకలా చెప్తుంటారు. యాక్చువల్లీ వీళ్ళందరూ కలిసి కార్నర్ చేస్తున్నారు, మణికంఠని కార్నర్ చేస్తున్నారు. మళ్ళీ మణికంఠ సేవ్ అయినప్పుడల్లా కొంచెం జెలసీగా ఫీల్ అవుతున్నారు. అదంతా తెలుస్తూనే ఉందనమాట. కిరాక్సీత ఉంటుంది అనమాట మణికంఠతో, మమ్మల్ని విలన్ చేస్తున్నావు, బయటకు వెళ్ళి అందరు సేవ్ అయినప్పుడు అందరితో థ్యాంక్స్ హౌస్ అని చెప్పని అన్నావు, మేమందరం మిమ్మల్ని నిన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నాము, ఎంతో ఇదిగా చూసుకుంటున్నాం మేము నువ్వేమో బయటకు వెళ్ళామో మా గురించి అనకుండా థ్యాంక్స్ హౌస్ అని చెప్పని అన్నావు అని చెప్పని ఫైట్ చేస్తుంది అనమాట కిరాక్సీత. మణికంఠ కూడా ఫైట్ చేస్తాడు. మణికంఠ ఏమో జోక్కి మాట్లాడితే జోక్ ఏడుస్తూ ఉంటావు ఏదన్నా అంటే, మమ్మల్ని ఏమో నిన్నేదో కార్నర్ చేస్తున్నట్టు అందరికి బయటకు చూపిస్తున్నావు, అందరితో గొడవ పడతావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏడుస్తావు, ఆ తర్వాత వచ్చి సారీలు చెప్తుంటావు అని చెప్పని నిఖిల్ కూడా అంటాడనమాట. నబీ మాట్లాడితే మళ్ళీ మణికంఠ ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడండి. లోపలికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు నబీలు వచ్చి తనకి, ఇప్పుడు తన మెగా చీఫ్ కదండి, నిఖిల్తో అంటాడు అనమాట, నువ్వేం ఆలోచించబాకు, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు, నేను అంతే, నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ నీ డిపార్ట్మెంట్ నువ్వు సరిగ్గా చెయ్యి అని చెప్పని చెప్తాడనమాట. ఈలోపు ఇక్కడ బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర పృథ్వీను యష్మి అంటే కొత్త లవ్ స్టోరీ అనమాట వీళ్ళది. ఏంటి ఫీల్ అవుతున్నావా అంటే, అవును ఆచవం గురించి ఆలోచిస్తున్నాను, ఆయన గురించి అని అంటే, జుట్టు పట్టుకొని ఇట్లా గెలుగుతాడు అనమాట, జుట్టు అంతా కూడా ఈయన జుట్టు గెలుగుతుంది అనమాట. ఇద్దరు కలిసి ఒకరినొకరు నవ్వుకుంటారు అనమాట. ఇద్దరి మధ్య కొత్త కెమిస్ట్రీ అనమాట. విష్ణుప్రియను పృథ్వీను యష్మి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉందన్నమాట ఈ సీజన్లో. కిరాక్సీత మేమంతా సపోర్ట్ చేస్తున్నాం, బయట అందరికీ థ్యాంక్ యూ అని చెప్పావు, థ్యాంక్ యూ హౌస్ అంటున్నావు అని చెప్పని గొడవ పెట్టుకుంటుంది, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటుంది మణికంఠతో. నబీలేమో కిరాక్సీత డిస్కషన్ మణికంఠ గురించి అనమాట. నబీల్ లోపలికి వస్తే కిరాక్సీతతో డిస్కషన్ చేస్తాడు. కిరాక్సీత మళ్ళీ మణికంఠ గురించి మాట్లాడితే నబీల్ అంటాడనమాట, ఎవరైనా అంతసేపు అని యాక్ట్ చేస్తారు, హౌస్లో ఉన్న రోజులు యాక్ట్ చేయగలరా, ఎవరికి జెన్యున్ వాళ్ళది బయటపడుతుంది కదా అన్నట్టుగా మణికంఠ గురించి అంటాడు అనమాట. మణికంఠతో ఏం మాట్లాడు, నువ్వు ఏం చేసావు అని అడుగుతుంది అనమాట కిరాక్సీత. దానికి తను ఏం చేశాను, తను ఏం చెప్పానో చెప్తాడనమాట. చెప్పి నేను ఎవరైనా అంతసేపు యాక్ట్ చేస్తానని మణికంఠ గురించిగా అంటాడనమాట. అందరూ మణికంఠను కార్నర్ చేసినట్టయితే మాత్రం నాకు అనిపిస్తుందండి బిగ్ బాస్లో. అంట్లు దోమ మణికంఠ అప్పుడు అంట్లు దోమ తన కిచెన్ డిపార్ట్మెంట్ కదండి, అంట్లు దోమదాము ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పని వచ్చాడు. అప్పటికే 2 అయిపోతుంది అనమాట. అడిగితే అందరూ అంటారు, మా ఓపికలు లేవు, రేపు దోమదాం అంటారు అనమాట. తర్వాత నైట్ ఇంకా అందరు కలిసి మళ్ళీ అక్కడ సోఫాల్లో కూర్చుంటే నబీల్ అంటాడు, ఇంకా ఇప్పటికే చాలా టైం అయింది, లేట్ అయిపోయింది, రేపు ఏం ట్విస్ట్ ఉండబోతోందో, మళ్ళీ మనం పడుకుందాము పెందలాడే అంటే, ఇంకా పృథ్వీను నిఖిల్ ఇద్దరు కలిసి బాగా జోక్ చేసి ఏడిపిస్తారనమాట. చూడు అప్పుడు ఎంత చేంజ్ అయిందో, మెగా చీఫ్ అయ్యాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పని ఏడిపిస్తారండి. మామూలుగా ఏడిపించంగానే ఆ తర్వాత ఇంకా అక్కడితో అయిపోతుంది. తర్వాత మార్నింగ్ మస్తీ టాస్క్ అని చెప్పని వస్తుందన్నమాట. యాటిట్యూడ్ మారిపోయింది చీఫ్ అవ్వగానే అని చెప్పని అంటారు కదా. మార్నింగ్ మస్తీ టాస్క్ నేను చెప్పిందే జరుగుతుంది అనే టాస్క్ అండి. ఆ టాస్క్లో ఏంటంటే మణికంఠ జ్యోతిష్యుడు అనమాట. ఆ మణికంఠ కాస్త మణికంఠ శర్మలాగా మారిపోయాడు అనమాట. కంటెస్టెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే మణికంఠ దానికి సొల్యూషన్ లాగా
చేతులు చూసినట్టు యాక్ట్ చేస్తూ చేయాలన్నమాట. చాలా బాగా చేశాడు మనకంట. ఇది మాత్రం నబీల్ వస్తాడు. నబీల్ గురించి చెప్తాడు, నువ్వు చీఫ్గా అయ్యావు కదా, ఇప్పుడు అది కర్చీఫ్గా మారకుండా చూసుకో అంటాడు అనమాట. నీకు లవ్ స్టోరీ 8th క్లాస్ నుంచి ఉంది, స్టార్ట్ అయింది, బ్యూటీ క్వీన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. మనీ అడుగుతాడు అనమాట. చెప్పిన దానికి అడిగితేను నా దగ్గర లేవు అని చెప్పని వెళ్ళిపోతాడు అనమాట నబీల్. తర్వాత ప్రేరణ వస్తుంది అనమాట. ముసుగు వేసుకొని వస్తుంది. చీర, అమ్మ ఒకసారి ముసుగు తీయమ్మ అని చెప్పని అంటాడు. మెరుపు తీగ అంటాడు. అంటే తన ముసుగు తీస్తుంది. నా చీఫ్ అనే పదవి నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది నాకు ప్రతిసారి. అంటే అందరు నీ తర్వాత ఎంత చీఫ్ మధ్య లేకపోయినా కానీ నీలాగా ఎవరు ఉండరమ్మా, నీ తర్వాత చీఫ్ అయినా కానీ ఎవరైనా నీ తర్వాతే అంటారన్నమాట. తర్వాత విష్ణుప్రియ వస్తున్నప్పుడు అమ్మ సోనాలి బింద్రే రామ్మ అంటాడు. విష్ణుప్రియ సోనాలి బింద్రే అంటాడనమాట. ఒక పర్సన్ మీద నాకు హార్ట్ లబ్ డబ్ అంటూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది. ఈ బిగ్ బాస్ హౌస్లో 2 ప్రేమ చిలుకలు ఉన్నాయమ్మా, ఇవి మీ ఇద్దరే అంటాడనమాట మణికంఠ. ఎవరినంటే పృథ్వీను విష్ణుప్రియను ఉద్దేశించి అంటాడనమాట. వైల్డ్ కంట్రీస్ ఎంట్రీ వస్తే కనుక ఎవరిదని మీ ఇద్దరి మధ్య బ్రేక్ వస్తుందేమో అని చెప్పనట్టు అంటాడనమాట. అప్పుడు ఏంటంటే తన చేతికున్న రింగ్ తీసిచ్చి మణికంఠకి ఇస్తుంది. ఇది ప్లాటినం రింగ్ అని చెప్తుంది అనమాట. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వస్తే పెద్దన్న నాకు వచ్చి కూర్చో అని చెప్పంటాడు. పెద్దన్న అన్నట్టుగా అంటాడనమాట. వచ్చి కూర్చో అంటాడు. నీకు చాలా ప్రేమ లేఖలు ఉన్నాయి, వైల్డ్ కార్డ్లో నీకు ఎంట్రీలో నీకు బ్యూటీ క్వీన్ వస్తుంది, రావచ్చు. మణికంఠ తన గురించి చెప్తాడనమాట. నీకు 2 శనిగ్రహాలు ఉన్నాయి, దాంట్లో ఒక శనిగ్రహం పోయి ఇంకో శనిగ్రహం నీ చుట్టూ తిరుగుతుంది, ఆ శనిగ్రహం కూడా వదిలిపోతే నువ్వు బాగుంటావు అన్నట్టుగా తన గురించి తను జోక్ చేసుకుంటే, నేను ఆ శనిగ్రహాన్ని వదిలేశాను, ఆ శనిగ్రహానికి దూరంగా ఉండని చెప్పి తనకు నేను దూరంగా ఉంటున్నాను, అందరూ అదే చెప్తున్నారు అని అంటాడు అనమాట నిఖిల్. అంటే తన గురించి తన శనిగ్రహంలాగా చెప్తాడనమాట. నిఖిల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని. ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఎవరితో ఒకరికి సెట్ అవ్వచ్చు కదా అని చెప్పని అంటాడనమాట. అంటే లవ్ ట్రయాంగిల్లో యష్మి గురించి అనమాట. యష్మి గురించి ఉద్దేశించి అంటాడు. అందరు అదే అంటున్నారు హౌస్లో అని చెప్పని అంటాడు నిఖిల్. అక్కడితో అయిపోతుంది. తర్వాత యష్మి వస్తుంది. యష్మి వచ్చి లేవగానే ఐశ్వర్య వచ్చిందో అని అంటాడు అనమాట పృథ్వీ. యష్మిని అనగానే ఇద్దరు కలిసి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకుంటారు. ఆ మాట అనగానే యష్మి పృథ్వీని చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. పృథ్వీ కూడా యష్మిని చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తే పక్కన ఉన్న విష్ణుప్రియ హీల్ అయితే డార్లింగ్ అని చెప్పని దగ్గర తీసుకొని హగ్ చేసుకుంటాడు అనమాట. ఇదంతా ఏంటంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సగం వాళ్ళ ముగ్గురికి వేరే ఉన్నారండి. యష్మి గుని కూడా తర్వాత ఎపిసోడ్లో వచ్చింది. అందరికి ఎవరికి వాళ్ళకి లవర్స్ ఉన్నారు. ఈ హౌస్లో ఏంటంటే కావాలని మనకి కంటెంట్ ఇవ్వటం కోసం అని చెప్పి ఒక లవ్ ట్రయాంగిల్లా చేసి వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. అది నెగిటివ్గా కాదు అని చెప్పేది, మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అదొక యాక్టింగ్ అనమాట, అంతే. డార్లింగ్ అని చెప్పి దగ్గర తీసుకుంటాడు అనమాట. నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు ఈ హౌస్లోకి వచ్చానంటే నీకు ఇంగ్లీషే కాదు తల్లి, నీకు తెలుగు కూడా రాదంటాడు అనమాట మణికంఠ. సింగిల్గా ఉంటానా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎవరైనా హ్యాండ్సమ్ హంక్ వస్తాడా అంటే అమ్మ ఎవరైనా వస్తే నీ వల్ల నీకు బంక్ అవుతాడు ఎవరు వచ్చినా సరే నీతో అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత కిరాక్సీత వస్తుంది. అమ్మ పద్మావతి ముద్దుబిడ్డ లక్షణం పద్మకమలంలో ఉన్నావు రామ్మ అని చెప్పని పిలుస్తాడు. నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పని అంటాడు అనమాట మణికంఠ కిరాక్సీతో. టాప్ 1 అవనా అంటే అమ్మ అత్యాస పనికిరాదు నీకు అంటే, సరే ప్రేమ లేదు నాకు, నా జీవితంలో ప్రేమ లేదంటే నీ చుట్టూ తిరుగుతున్నారు నువ్వే సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి నిఖిల్ గురించి చెప్తాడనమాట. పక్కన పృథ్వీ అంటాడనమాట. ఎప్పుడు చూసినా ఏడుస్తూ నబీల్ అంటాడనమాట. ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటే ఎవడెళ్తాడు ఆమె దగ్గరికి అని చెప్పని అంటాడనమాట నబీల్. అలాగా అప్పుడు ఆ మాటకి నిఖిల్ గురించి అంటే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు నువ్వే చూడలేదంటే అది నిఖిల్ గురించి అంటాడనమాట. నిఖిల్ ఆ మాటకి కళ్ళజోడేసి చిన్నగా నవ్వుకుంటాడనమాట. తర్వాత మణికంఠ ఏమో మమ్మల్ని చావ కొడుతున్నాడు అంటుంది అనమాట కిరాక్సీత. వాడు ఎప్పుడు వదిలిపోతాడు అన్నట్టుగా అంటే అమ్మ నేను తాళపత్ర గంధాలు చూడాలమ్మ, వాడు పోవాలంటే అటో గుడ్డు ఇటో గుడ్డు వేయాలి, అప్పటికి కానీ వాడు వెళ్ళడు అంటే అలా అయితే చాలా కష్టం, అలా అయితే జరగదులే అని చెప్పని కిరాక్సీతలో వేసి వెళ్ళిపోతాడు. తర్వాత పృథ్వీ వస్తాడనమాట. ఏదో చేతిలో పట్టుకొని నా తెలిసినంత వరకు అది మార్కర్ అనుకుంటున్నానండి, అది సిగరెట్ తాగుతుంటే యాక్టింగ్ చేస్తుంటే దాన్ని తిట్టాడనమాట. ఏంటి అలా వస్తున్నావు, అలా చేయటానికి లేదు అన్నట్టుగా అరుస్తాడనమాట. ఎవరంటే మణికంఠ. ఏంటి అలా సిగరెట్ అరిసి మరి తిడతా అదే బ్రాహ్మణ మాటల్లోనే ఆ డైలాగ్ డెలివరీలోనే మాట్లాడతాడు. చాలా బాగా మాట్లాడాడండి. 2 అమ్మాయిలు ఇష్టం నాకు, వాళ్ళలో ఎవరు సెట్ అవుతారు అని అడుగుతాడు అనమాట పృథ్వీ అడిగితే మణికంఠ అంటాడు కదా
పడుగు అని నువ్వు కక్కుర్తి పడకు, రాముళ్ళ వెళ్ళు హౌస్లో నుంచి, కృష్ణుళ్ళ వెళ్ళబాకు అని చెప్పంటాడు. వృద్ధి మెడలో ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్ ఇస్తావా అంటే నేను ఇవ్వనని చెప్పని లేచి వెళ్ళిపోతాడు అనమాట. అలా బాగా చేస్తాడు మణికంఠ జాతకం చెప్పమని అందరినీ 2 మాటల్లో చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు దాకా మణికంఠ వాళ్ళందరికీ జాతకం చెప్పాడు కదండి, ఇప్పుడు మీరు చెప్పండి జాతకం మణికంఠది అని చెప్పని అందరికీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడు నబీల్ వచ్చి, నువ్వు చీఫ్ అవ్వాలంటే చీప్గా బిహేవ్ చేయబాకు, దొంగతనాలు అరగంటకు ఒకసారి ఫీల్ అవటం మానేస్తే నువ్వు ఈ వీక్ బాగుంటుంది, నువ్వు అప్పుడు చీఫ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, నాకు ఎందుకో డౌట్ నువ్వు ఈ వీక్ వెళ్ళిపోతావేమో అనుకుంటున్నాను అని చెప్పనంటే, సరే బాబు నువ్వు వెళ్ళు అని చెప్పని అంటాడు ఆ మాట అనగా. తర్వాత యష్మి అంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటే నువ్వు చాలా బాగుంటావు, నేను నువ్వు చూసే పడిపోయాను, నాకు తెలియదు ఫస్ట్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, తర్వాత తెలిసి నీకు పెళ్ళయిందని అని చెప్పని యష్మి అంటుంది అనమాట. దాంతో అందరు విజిల్స్ వేస్తారనమాట ఆ మాటని. అంటే యష్మికి మణికంఠ నచ్చాడనే టైప్లో అని మాట్లాడేసరికి అందరు కలిసి విజిల్స్ వేసేస్తారనమాట. నిఖిల్ వీళ్ళంతా కలిసి గోల చేస్తారు. ఇంకా అక్కడితో అయిపోతుంది. యష్మిని కన్సెషన్ రూమ్కి రమ్మని చెప్పి బిగ్ బాస్ పిలుస్తారనమాట. హౌస్లో ఎలా ఉందని అంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు సార్ అని అంటుంది. మిగతా అంతా బాగుంది, నచ్చింది అని చెప్పని అంటుంది. నీకు వీళ్ళల్లో హౌస్లో నచ్చిన వాళ్ళు ఎవరంటే పృథ్వీను నిఖిల్ అని చెప్తున్నమాట. సేఫ్ గేమ్ ఆడుతున్నాం అని చెప్పని బిగ్ బాస్ అని ఎవరో ఒకళ్ళ పేరు చెప్పమంటే నిఖిల్ పేరు చెప్తుంది అనమాట. ఎందుకంటే సేమ్ నా మెంటాలిటీనే సార్, అతనిలో కూడా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్పని అంటుంది అనమాట. ఎవరికైనా ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలంటే, నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు సార్ నా లైఫ్లో, నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళకి చెప్పండి సార్, నేను థ్యాంక్స్ అని, నేను బాగానే ఉన్నానని చెప్తుంది అనమాట. టేబుల్ మీద 2 బాక్సులు ఉంటాయండి, ఫుడ్ బాక్సులు. ఆ ఫుడ్ బాక్స్ మీద ఒక్కొక్కళ్ళ పేర్లు అంటించి ఉంటాయి. ఆ అంటించిన దాని మీద మణికంఠ, ఒక దాని మీద మణికంఠ పేరు ఉంటుంది అనమాట, ఒక దాని మీద నిఖిల్ పేరు ఉంటుంది అనమాట. మణికంఠ పేరు ఉన్న బాక్స్లో ఫుడ్ వచ్చింది, అదేమో వాళ్ళ వైఫ్ చేసింది, వాళ్ళ వైఫ్ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పని చెప్తారనమాట బిగ్ బాస్. ఇంకో దాంట్లో నిఖిల్ దగ్గరేమో వాళ్ళ అమ్మ నుంచే ఫుడ్ను మెసేజ్ వచ్చిందని చెప్తారు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పనంటే దానికి అంటుంది అనమాట, నాకు మణికంఠ అంటే భయం సార్ అని చెప్పని అని అంటుంది అనమాట. దానికే మణికంఠ బయట నుంచి ప్లీజ్ యష్మి తీసుకో, నా బాక్స్ తీసుకో, ఏంటి ప్రియా పంపించిందని షాక్ తింటాడు. ప్రియా ఏంటి ఇండియాకి వచ్చిందా ఏంటి, ప్రియా నాకు ఎందుకు వచ్చిందో ఏంటో, ఏమైనా ఎవరికైనా హెల్త్ బాగాలేదా ఏంటి, ఎందుకు వచ్చిందో ఏంటో అని కంగారు పడతాడనమాట. నాది తీసుకో బాక్స్ అని గోలగోల చేస్తాడు. అయినా కానీ యష్మి ఏంటంటే నిఖిల్దే తీసుకుంటాను నేను, నిఖిల్ తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాడు, వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, ఎప్పుడు రోజు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇది కనుక ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. మణికంఠకి మేమందరం ఉన్నాము, నేను కూడా ఉన్నాను, తనకి మేమందరం బాగా చూసుకుంటున్నాము, మణికంఠకి అవసరం లేదు నాకు తెలిసినంతవరకు, నిఖిల్ లో అవుతున్నాడు కాబట్టి ఫుడ్ తీసుకొని వెళ్తానని చెప్పనంటే సరే అంటారు. ఆ ఫుడ్ తీసుకొని నిఖిల్కి తీసుకెళ్ళి ఇస్తున్నాడు అనమాట. మణికంఠకి సారీ చెప్తుంది. మణికంఠ ఏమో ఎందుకు ఇండియా వచ్చిందో ఏమైందో అని మెసేజ్ ఏమైనా ఉందని అని చెప్పనని అనుకుంటాడనమాట. తర్వాత కానీ నా కోసం ఫుడ్ పంపించింది, మెసేజ్ పంపించిందంటే నా ఐ లవ్ యూ అని చెప్పని ప్రియా, తన పేరు ప్రియా అనమాట, భార్య పేరు, బయటికి వెళ్ళి లాన్లోకి వెళ్ళి పెద్దగా ఐ లవ్ యూ ప్రియా అని పెద్దగా వస్తాడనమాట. తర్వాత ఏమో నిఖిల్ వాళ్ళ అమ్మ మెసేజ్ ఇస్తుంది అనమాట, చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు కప్పు తీసుకురావాలని చెప్పని మెసేజ్ పెడుతుంది అనమాట. తర్వాత పృథ్వీని కన్సెషన్ రమ్మంటారు. ఎలా ఉందంటే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అని చెప్తాడు. తర్వాత నీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే యష్మిను నిఖిల్ అని చెప్తాడు. ఒకళ్ళు అంటే నిఖిల్ అని చెప్తాడు, ఎందుకంటే నాకు అతను ఐ లైక్ హిమ్ అని అంటాడు. ఇంకెవరైనా అంటే విష్ణుప్రియ అంటాడు. దానికేం బయట నుంచి సిగ్గుపడుతున్నాడు విష్ణుప్రియ. లోపలికి వస్తుంటేనే పృథ్వీ వస్తుంటేనే విష్ణుప్రియ అంటుంది ముందే, ఏంటంటే ఎవరిదైనా ఇద్దరు ఫుడ్లో ఎవరిదైనా వస్తే నాకు అవసరం లేదా, వేరే వాళ్ళ ఫుడ్ తీసుకోమని చెప్పి ముందే పంపిస్తుంది అనమాట. ఇంకా విష్ణుప్రియ ఫుడ్ అక్కడ ఏముంటుందంటే బిర్యానీ, వాళ్ళ చెల్లెలు పంపించిన బిర్యానీ, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మెసేజ్ ఉంటుంది. నయనికాకేమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పంపించిన ఫుడ్ను ప్లస్ మెసేజ్ ఉంటుంది. అంటే నయనికాకి ఇస్తాను సార్ అంటే, ఎందుకు నయనికాకి అంటే విష్ణుప్రియకి ఇవ్వ అంటే, విష్ణుప్రియ త్యాగం చేసింది సార్ అంటే, విష్ణుప్రియ కోసం ఆడతావా గేమ్, నీ కోసం ఆడతావా అంటే, లేదు సార్ విష్ణుప్రియ ఎవరికి నెససరీ అయితే వాళ్ళకే చెప్తాను. నయనిక వెళ్ళి అప్పుడు హగ్ చేసుకుంటాను అన్నమాట విష్ణుప్రియని, నయనిక ఫుడ్డే తీసుకెళ్తాను అని చెప్పానంటే, నయనికకి వాళ్ళ అమ్మ ఇడ్లీ సాంబార్ పంపిస్తుంది అనమాట. విష్ణుప్రియ బాగా ఏడుస్తుంది. విష్ణుప్రియనే ఎత్తుకుంటాడు అనమాట, తను హెల్ప్ చేసినందుకు నయనికకి అని చెప్పని ఎత్తుకుంటాడు. మెసేజ్ వస్తుంది వాళ్ళ అమ్మ నుంచి, నీ నమ్మకం నిన్ను తీసుకెళ్తుంది, అందరినీ ఎంటర్టైన్ చెయ్యి, మేము మీతో ఉన్నామనే మెసేజ్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వస్తుంది అనమాట నయనికకి. తర్వాత మణికంఠ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే కన్స్ట్రక్షన్ రూమ్కి నీకు ఎవరు నచ్చారంటే నబీల్ విష్ణుప్రియ అని చెప్తాడు. తర్వాత మళ్ళీ అంటాడనమాట ఎక్కువగా నచ్చింది ఎవరు అని అడిగితే బిగ్ బాస్ నాకు నబీల్ నచ్చాడు బిగ్ బాస్ అని, బయట విష్ణుప్రియ వెళ్తే తంతది
నన్ను తిడుతుంది అని చెప్పని అని అంటాడనమాట. తర్వాత పృథ్వీకి ఏమో చికెన్ కర్రీ మెసేజ్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, యష్మికి ఏమో ప్రాన్స్ కర్రీ వాళ్ళ ఫాదర్ నుంచి మెసేజ్ అనగానే అసలు షాక్ తింటుంది యష్మి. ఏంటి మా ఫాదర్ నుంచి మెసేజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్లీజ్ నాది తీసుకో అని బయట నుంచి మణికంఠ తీసుకోమన్నట్టుగా ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట. మా ఫాదర్ నుంచి ఎన్నాళ్ళు అయిందో నేను అలాగా మా ఫాదర్ నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెసేజ్ వస్తుందని అని చెప్పని అంటే తనేమో పృథ్వీని తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే నాకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ సార్, అందుకే నేను పృథ్వీని తీసుకుంటానని చెప్పని అంటాడు. దానికే యష్మి ఎమోషనల్ అవుతుంది. బయటకు సారీ చెప్తాడు. సారీ చెప్తే పర్లేదు అని చెప్పని. తర్వాత మణికంఠ ఏమో యష్మిని చికెన్ అంటే ఇష్టం కదా అని చెప్పని అని అంటాడు. తర్వాత పృథ్వీ ఏమో పృథ్వీ వెళ్ళి యష్మికి చికెన్ పెడతాడండి, నోట్లో పెడతాడు. నీకు చికెన్ అంటే ఇష్టం కదా, నాకు చికెన్ కర్రీ వచ్చింది తీసుకో అని చెప్పని పెడతాడనమాట నోట్లో. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే చూపిస్తారనమాట, బాగా ఆడు అది ఇది అని. అందరూ అదే చెప్తారండి, పేరెంట్స్ అంటే అంతా కామనే కదా, మామూలుగా బాగా ఆడుతున్నావు, నేను రోజు చూస్తున్నాం టీవీలో, కప్పు తీసుకురావాలి, సేమ్ అదే అనమాట. అదే మెసేజ్ వస్తుంది. అంతలోకి యష్మి మెసేజ్ కూడా చూపిస్తారండి, ఒక 2 seconds చూపిస్తారు వాళ్ళ ఫాదర్ది, వెంటనే తీసేస్తారు. అప్పుడు ఏడ్చేస్తుంది, ప్లీజ్ బిగ్ బాస్ నాకు మా నాన్న మెసేజ్ చూపించండి బిగ్ బాస్ అని తెగ ఏడుస్తుంది అనమాట. ఏడ్చినా కానీ అంతటితో కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోతే ఇంకా నిఖిల్ ఏమో కన్స్ట్రక్షన్ రూమ్కి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మెసేజ్ గురించి అడుగుతాడనమాట. ఎలా ఉంది నీకు, బాగుందా, నచ్చిందా అని చెప్పంటే చాలా హ్యాపీగా అయ్యాను సార్ అందరు అని చెప్తాడనమాట. నాకు కొంచెం ధైర్యం వచ్చిందని అంటాడు నిఖిల్. వాళ్ళ అమ్మ దగ్గర మెసేజ్ వచ్చింది చదివి. తర్వాత నీకు ఎవరు ఇష్టం అంటే హౌస్లో అందరి పేర్లు చెప్తాడనమాట. ఒక్కళ్ళే పేరు చెప్పమంటే పృథ్వీ అని చెప్తాడనమాట. వెళ్ళిపోయిన వాళ్ళలో అంటే సోనియా పేరు చెప్తాడు. తను ఒక గైడ్ లాగా ఉంది సార్ అని చెప్పమంటాడు. నచ్చిన వాళ్ళు ఎవరంటే మణికంఠ, కానీ వాడు ఇప్పుడు బాగా నచ్చుతున్నాడు సార్ ఈ ఒక 1 week నుంచి అని చెప్పని అంటాడు. తన ముందు 3 ఫుడ్ పెడతారండి, ప్రేరణ, నబీల్, కిరాక్సిత. ప్రేరణకేమో హస్బెండ్ నుంచి మెసేజ్ ప్లస్ ఫుడ్, నబీల్ నుంచేమో ఫుడ్ ప్లస్ అలా 2 అన్నదమ్ముల నుంచి మెసేజ్, కిరాక్సితకేమో మదర్ ఫుడ్ వస్తుంది, మళ్ళీ మెసేజ్ వస్తుంది అనమాట. 3 ఎమోషనల్ అవుతూ ఉంటారు, ఎవరు తీసుకుంటాడో 3కి కావాలని చెప్పనమాట. అప్పుడు తనేం ప్రేరణ పేరు చెప్తాడు. అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి వస్తుందండి ఫుడ్ కానీ మెసేజ్ కానీ వస్తుందనమాట. ప్రేరణ వెళ్ళి పరిగెత్తుకుంటాడు, నిఖిల్ని హగ్ చేసుకుంటుంది అనమాట. అది పావు బజ్జీ వాళ్ళ హస్బెండ్ చేశారంట. వాళ్ళ హస్బెండ్ని చిన్ని అని పిలుస్తుంది అనుకుంటా, చిన్ని అని చెప్పని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కిరాక్సిత నబీల్ వాళ్ళిద్దరు తీసుకోలేదు, వాళ్ళిద్దరు ఎమోషనల్ అవుతారు. మెసేజ్ చూస్తుంది వాళ్ళ హస్బెండ్ పంపిస్తారన్నమాట. నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందని చెప్పని అంటారన్నమాట. అది ఈయన చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత నిఖిల్, నయనిక, పృథ్వీ, ప్రేరణని బయటకు రమ్మంటారు అనమాట లాన్లోకి బిగ్ బాస్. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ టేబుల్ మీద వీళ్ళందరూ మిస్ అయిపోయిన వాళ్ళ ఫుడ్ను మెసేజ్ ఉంటుంది. వీళ్ళలో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వచ్చనంటే మణికంఠ పాపం కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. విష్ణుప్రియ ఏమో పక్కన కిటికీలోంచి చెప్తుంది అన్నమాట, తండ్రి తీసుకోమన్నట్టుగా హింట్ ఇస్తుంది అనమాట. హింట్ ఇస్తే ఇంకా అందరు కలిసి విష్ణుప్రియ పేరు చెప్పి విష్ణుప్రియ ఎమోషనల్ అవుతుంది, తీసుకొని లోపలికి వెళ్తారు. తెగ చేస్తుంది. బయటకు వెళ్ళి ఫుడ్ని అందరు చూస్తారండి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి పంపించిన వాళ్ళ హౌస్ నుంచి వచ్చిన ఫుడ్ని. కానీ మణికంఠ మాత్రం బయటకు వెళ్ళు, అక్కడే కూర్చొని పాపం బాధపడుతూ ఉంటాడు అనమాట. తర్వాత ఏమో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్ చూపించేసి అది 3 బాటిల్స్ ఇచ్చి 3 లేడీస్ ఆ యాడ్ చెప్పమంటారు. అదేమో యష్మి, ప్రేరణ, కిరాక్సిత చేశారండి. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది, 33rd ఎపిసోడ్. ఇది అండి జరిగింది. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.